కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు మూసీ నది బాధితులను కలిసేదందుకు పోయిండట. సెంట్రల్ సర్కార్ల కేంద్ర మంత్రి అయిన కాడ నుంచి జాడా పత్తా లేదు. పట్టంకు కూడా చక్కగా రాని సెంట్రల్ మినిస్టర్ గారు మూసీ నది బాధితులను కలిసేదందుకు గదిలిండంటే చెప్పుకోదగ్గ ముచ్చట్నే. ఏం చేసిండు ఏం కథనో చూద్దాం పారి. అయ్యా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఇక ఆరంభించుర్రి. కాబట్టి మీరు ఏం భయపడాల్సి రెడ్డి గారు వచ్చినారు చేయము చెప్పండి. ఇన్నరా ఎప్పుడు బుల్డోజర్లు వేసుకొని వస్తారో ఇండ్లను ఎప్పుడు పడగొడతారో తెలియక పానమంతా ఆగమాగమవుతున్నది సారు అంటే అందుకే నేనొచ్చిన తల్లి అనుకుంటా అమ్మలక్కలకు ధైర్యం చెప్పిండు. ఏ ఆఫీసర్ వచ్చి ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేయము, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు వచ్చిండు మాకు ఖాళీ చేయొద్దని చెప్పిండు అని చెప్పుమా అంటున్నాడు. ప్రజలు చెప్తే హైడ్రా ఆఫీసర్లు ఊకుండే బాపతేనా? హైకోర్టు స్టే ఉండంగా కూడా ఎట్లా కూలగొడతారని సొట్ల పెట్టినా గానీ ఖుద్దు గవర్నర్ సారే హైడ్రా అధికారులకు కూలగొట్టమని ఫుల్ పవర్స్ ఇచ్చే ఇంకా వాళ్ళు ఊకుంటారా? అయినా రేవంతాల సారుల అన్న కూడా బఫర్ జోన్లనే బంగ్లాలు ఆవట్టిండని నోటీసులు ఇచ్చిన హైడ్రా ఆఫీసర్లు సామాన్య జనము FTL పరిధిలో ఇండ్లు కట్టుకొని ఉంటుండ్రంటే ఊకునే బాపతేనా? నోటీసులు కూడా ఇయ్యకుండా చెప్పక చేయక శని అయితారాలనే సర్కారు సెలవు దినాలనే పొతం పట్టిండ్రని చెప్పబడితిరి. కిషన్ రెడ్డి సారు కూలగొట్టకమన్నాడని చెప్పిండు అనగానే హైడ్రా ఆఫీసర్లు మర్రిపోయే బాపతేనా? ఓ కేంద్ర మంత్రి గారు మీకు నిజంగా మూసీ బాధితులను ఆదుకోవాలనుంటే హైడ్రా ఆఫీసర్లు రాకుండా కొన్ని వద్దులు ఆడనే ఉండి వాళ్ళకి అండగా ఉండి కూలగొట్టకుండా చూడుండ్రి. అంతేగాని ఏదో మెరుపు తీగ లెక్క ఇట్లొచ్చి అట్లా పోతే వాళ్ళకు న్యాయం ఎట్లయితుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.